హాయ్ అండి. 1111 టారోకి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న కామెంట్స్లో పెట్టారు, మేడం రోజు రీడింగ్స్ చేయండి, మీరు 100% నాకు కనెక్ట్ అయ్యిందని. చేస్తానండి, రోజు ఖచ్చితంగా చేస్తాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి వీడియోని. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు వేరే వర్క్ ఉండి దీని మీద పెద్ద ఫోకస్ పెట్టలేదు. ఇప్పటి నుంచి నేను రోజు అప్లోడ్ చేస్తాను. రోజు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మంచి మంచి టాపిక్స్ మీద వీడియో చేస్తాను. మీకు ఏ టాపిక్ కావాలనేది కూడా పెట్టండి కామెంట్స్లో, నేను చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది నేను పెడతాను వాట్సాప్లో. ప్లీజ్ అండి, కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చి, వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. మీకు రిజనేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలిసి, ఇంకా నాకు కనెక్ట్ అవుతుంది అంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా. ఇవాళ టాపిక్ వచ్చేసి, మిమ్మల్ని ఎవరు ఆరాధిస్తున్నారు, అనుక్షణం ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, ఎవరో చూద్దాం. ప్లీజ్ అండి, నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ని ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అన్నా తలుచుకోండి. నేను షెఫిల్ చేసినంతసేపు తలుచుకుంటేనే మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు రిజనేట్ అవుతుంది. ఈ జనరల్ రీడింగ్ అండి. కొన్ని పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ వేరే వాళ్ళకి రిజనేట్ అవుతాయి, లేకపోతే ఒక్కొక్కరికి మొత్తం వీడియో కూడా రిజనేట్ అవ్వచ్చు. ప్లీజ్ అండి, అందుకే అంటున్నాను, నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అన్నా తలుచుకుంటే మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అందుకే నేను షెఫిల్ చేసేటప్పుడు మీ ఎనర్జీస్ నాకు అందాలని డేట్ ఆఫ్ బర్త్ అన్న పేరన్నా తలుచుకోమని చెప్తున్నాను. ప్లీజ్ అండి, మీకు ఒకవేళ మంచిగా పాజిటివ్గా రీడింగ్ వస్తే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇదండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజిల్స్. యూనివర్స్, మా వ్యూస్ని ఎవరు ఆరాధిస్తున్నారు, మా వ్యూస్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని అనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్? కరెక్ట్గా రీడింగ్ రాని యూనివర్స్, మా వ్యూస్ గురించి ఎవరు చాలా ఆలోచిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మా వ్యూస్తో మాట్లాడాలని అనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. ప్లీజ్ ఆర్కేంజెల్ మైకిల్, ప్లీజ్ రీడింగ్ పర్ఫెక్ట్గా రావాలి, చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. ప్లీజ్, ఎవరు మా వ్యూస్ గురించి ఆరాధిస్తున్నారు, ఎవరు వాళ్ళు మా వ్యూస్తో మాట్లాడాలని అనుకుంటున్నారు, యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. ఎవరు మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, మా వ్యూస్తో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఎవరు యూనివర్స్ మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, మా వ్యూస్తో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్? ఎవరు యూనివర్స్ మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, వాటితో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్ మా వ్యూస్తో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, యూనివర్స్. కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూస్ని ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు, యూనివర్స్. మా వ్యూస్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్ మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎవరు యూనివర్స్ మా వ్యూస్ని ఆరాధిస్తున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు. తీసుకుందాం కార్డ్స్. ఓకే,
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇంప్రెస్ వచ్చింది. కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు? ఒక్క నిమిషం. ఓకే, ఎవరి పర్సన్ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్న పర్సన్ వచ్చేసి పాస్ట్లో మీ నుంచి ఆప్షన్స్ చూసుకొని మిమ్మల్ని థర్డ్ పర్సన్ కోసం థర్డ్ పర్సన్ సెలెక్షన్ చేసుకొని మిమ్మల్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఆప్షన్స్ చూసుకొని థర్డ్ పార్టీని సెలెక్షన్ చేసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ వచ్చేసి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని సెలెక్షన్ చేసుకున్నాడు, వేరే ఆప్షన్స్ చూసుకున్నాడు, మీరు వద్దనుకున్నారు, మీ నుంచి మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసి మీకు ఏం రిప్లై ఇవ్వకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పర్సన్ కోసం వెళ్ళిన పర్సన్ ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. ఏవైతే సెలెక్షన్ చేసుకొని వెళ్ళిపోయారో, తనని ఏ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ వల్ల చాలా బాధపడుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు అంత మంచి పర్సన్ కాదండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అన్ని డేంజర్ పర్సన్సే అనమాట. అది డబ్బు పరంగా వాళ్ళని చీట్ చేయొచ్చు, లేకపోతే రిలేషన్ పరంగా చీటింగ్ చేయొచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు తనని చీటింగ్ చేశారు. ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది. ఆ థర్డ్ పర్సన్ అక్కడ అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అన్నా కావచ్చు, ఎవరో మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరో వాళ్ళ గురించి మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు. వీళ్ళని చీటింగ్ చేశారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధ అనుభవిస్తున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరే తన సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు. యూనివర్స్ కలిపిన బంధం మీదే అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. ఇంకా ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఇంకేం ఆప్షన్స్ లేవు. మీరు వస్తే తనని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే చాలా ప్యాషన్గా ఉన్నారండి. యూనివర్స్కి అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు, ఎలాగైనా సరే నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్, సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అని అయితే యూనివర్స్కి అయితే రెస్ట్ తీసుకొని అయితే ప్రేయర్ చేస్తున్నాడు. డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్కి అయితే ప్రేయర్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకొని ఆలోచనలు అయితే చేస్తున్నారండి. చాలా ప్యాషన్గా ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి, యాక్షన్ తీసుకోవడానికి. ఆన్లైన్లో మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ నాకు ఎనర్జీ అనేది తెలుస్తుంది. మళ్ళీ మీ లైఫ్లోకి ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ లాగా అయితే కనిపిస్తున్నారండి. ఏజ్లో మీకన్నా చిన్న పర్సన్ లాగైతే కనిపిస్తున్నారు. మీరు వాళ్ళకన్నా పెద్దవారి లాగా కూడా అనిపిస్తున్నారు. మీరేమో ఒక ఎంప్రెస్, వీళ్ళేమో చాలా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనమాట వీళ్ళది. మీకేమో అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మెచ్యూర్ పరంగా మీకు డబ్బులు ఉన్నా లేకున్నా కానీ మీ మెచ్యూర్ లెవెల్ కానీ మీరు హోదా కానీ అన్ని విధాలుగా మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట. మెచ్యూర్గా అన్నీ గెస్ చేయగలుగుతారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్ని విధాలుగా మీకు ముందే తెలిసి ఉంటాయి అనమాట. మీరు ఒక ఎంప్రెస్. ఈ పర్సన్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ అనమాట, చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటారు, ఇంకొకసేపటికి ఇంకొక డిసిషన్ తీసుకుంటారు, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, అన్నీ ఇమ్మెచ్యూర్గా చేస్తుంటారనమాట. వాళ్ళకి మీకు చాలా తేడా ఉంది. కానీ ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. నా లైఫ్లో వచ్చిన ఒక దేవత, ఒక ఎంప్రెస్ అనేది అనుకుంటున్నారు. వాళ్ళు మీ నుంచి వారు మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయినాక మీరు ఇంకా చాలా గ్రోత్ అయ్యారనమాట. అందం పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, మీ మీద మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటూ మీరే నలుగురికి చెప్పే పొజిషన్లో ఉండొచ్చు. అన్ని విధాలుగా మీరు మంచిగా ఎదిగారు తను మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయినాక. ఏంది ఈమెలో ఇంత గ్రోత్ ఏంది అని మిమ్మల్ని చూసి చాలా ఆరాధిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, చాలా ఆశ్చర్యపోతున్నారు మిమ్మల్ని చూసి. ఈమెలో ఇంత గ్రోత్ ఏంది అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైతే వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని పోయారో ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, గ్రోత్ మీ దగ్గరనే ఉంది.
వీళ్ళు ఎవరిని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు, మొత్తం ఫైనాన్షియల్గా వీక్, ఎమోషనల్గా వీక్, అన్ని విధాలుగా వీక్ అయిపోయారు. ఇప్పుడు మీ గ్రోత్ని చూసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. మీ లైఫ్లోకి వస్తేనే తనకు అపెండెన్స్ దొరుకుతుంది. ఎమోషనల్గా కానీ, ఎమోషనల్గా కానీ, డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా మీ దగ్గరకు వస్తేనే తను హ్యాపీగా ఉండగలుగుతాడు అనేది అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కూడా చాలా బాధలో ఉన్నారండి. ఎమోషనల్గా బాధల్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా బాధల్లో ఉన్నారు. జగిల్ చేస్తున్నారు, మళ్ళీ మీరు మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా అని ఇట్లా జగిల్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా ఆయనకి చాలా అతనికి, ఆమెకి కానీ అతనికి కానీ చాలా బాధగా ఉంది. ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి తనకి ఫైనాన్షియల్గా కూడా. మీరు మళ్ళీ తన లైఫ్లో 2 సిచ్యువేషన్లు ఉన్నాయి. ఒకటి కెరియర్, ఒకటి మీరన్నా కావచ్చు, మీరు ఇంకో పర్సన్ అన్నా కావచ్చు, ఎవరో ఇద్దరు చాయిస్లు అయితే ఉన్నాయి. జగిల్ చేస్తున్నారు, 2 బ్యాలెన్స్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను, చేయలేకపోతున్నారు. కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. తన లైఫ్లో ఒక ఇంప్రెస్ లెవెల్లో మీరున్నారు, తనేమో ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, అన్ని విధాలుగా వీక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లోకి ఎలా రావాలి, మీ లైఫ్లోకి వస్తేనే తనకి హ్యాపీనెస్, అన్ని విధాలుగా మంచి పేరు ప్రతిష్టలు మీ లైఫ్లోకి వస్తేనే తనకు వస్తాయి అని అయితే అనుకుంటున్నారు. తనకి సొసైటీ పరంగా కూడా మీ లైఫ్లోకి వస్తేనే మంచి పేరు ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. జగిల్ చేస్తున్నారు, రావాలా వద్దా, వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని అయితే అనుకుంటున్నారు. చాలా ప్యాషన్గా ఉన్నారండి, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎండి చేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలి అని, మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఏజ్ గ్యాప్, క్యాస్ట్ డిఫరెంట్, ఏదైనా కావచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నాకు ఈ కనెక్షన్ వద్దు అని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి థర్డ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అనిపిస్తుందండి. థర్డ్ పర్సన్ అది ఎవరైనా కావచ్చు, వేరే వాళ్ళ మాటలు వినైనా మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవచ్చు. అది కెరియర్ అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న పర్సన్ అన్నా కావచ్చు, సిచ్యువేషన్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, థర్డ్ పార్టీ కిందికి వస్తుందండి. అది చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ వాల్యూ తెలిసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని తన లైఫ్లోకి అయితే మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, హ్యాపీగా ఉండాలి, మీతో రీయూనియన్ కావాలి, పాస్ట్లో ఎలాగ ఉన్నారో అలా ఉండాలి హ్యాపీగా అని అయితే అనుకుంటున్నారు. మీ నుంచి వెళ్ళిపోయినాక తన ఎమోషనల్గా అయితే చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అయ్యారండి, చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇక మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారు, అనుక్షణం మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. యూనివర్స్ కలిపిన బంధం మీది, తనకి ఎమోషనల్ బాండింగ్ మీతోనే ఉంది అని అయితే అనుకుంటున్నారు. తన లైఫ్లో 2 సిచ్యువేషన్లు ఉన్నాయండి, కానీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి మీకు అని అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. ఈక్వల్ ఎనర్జీ అంటే మీరు తను ఎంత ఎఫర్ట్స్ పెడితే మీరు కూడా అంతే ఎఫర్ట్స్ ఇవ్వాలి, ఈక్వల్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్లో మీరే ఎఫర్ట్స్ తను పెట్టకపోతే ఇప్పుడు ఈక్వల్గా పెట్టాలి, ఇద్దరు సమానంగా ముందుకు వెళ్ళాలి, కనెక్షన్లో సక్సెస్ సాధించాలి అని అయితే అనుకుంటున్నారండి. మీరే తన సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా కానీ మర్చిపోలేకపోతున్నారండి. ముందు ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు వెనుకకేస్తున్నారు. మీ లైఫ్లోకి ఎలా రావాలి అని అయితే అనుకుంటున్నారు. యూనివర్స్ పదే మిమ్మల్ని గుర్తు చేస్తుందండి. ఒక సాంగ్ ద్వారానన్నా కానీ, ఒక నెంబర్స్ ద్వారానన్నా కానీ, ఏదో ఒక విధంగా ప్రతి పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ కానీ, సాడ్ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి ఒక ఇంప్రెస్ని నేను ఎలా చీట్ చేశాను అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీలాంటి మంచి పర్సన్ నేను మిస్ అయిపోయినా అని కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రావడానికి వీలుందా లేదా, మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, మీరు ఎవరిని చేసి చేయట్లేదు, మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా కానీ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ, నలుగురికి చెప్పే పొజిషన్లో ఉంటూ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు. మీకు మీ సరౌండింగ్ వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉన్నాయండి. అవి చూసి కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో అయితే చూస్తున్నారు. ఈ కనెక్షన్ అయితే గ్రోత్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. తన దృష్టిలో మీరు ఒక ఇంప్రెస్, ఒక దేవతలాగా మిమ్మల్ని అయితే ఆరాధిస్తున్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగినింగ్ చేయాలి
అని అయితే అనుకుంటున్నారు. ఇదండి. అక్కడ నెంబర్స్ వచ్చేసి 3, 4, 5, 7, 2, 8, 7, 1, 8, 9, 3, 6, 8, 1, 18, 20, 25 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి, మేషసింహ, ధనుసు రాశి, వృషభ, కన్య, మకర రాశి, కర్కటక, వృశ్చిక, మీన రాశి ఈ రాశి అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇనిషియల్స్ వచ్చేసి SU, B, A, N, L, G, Q, W ఈ ఇనిషియల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పాస్ట్ పర్సనే కావచ్చు, అది ఎవరైనా అండి. అంటే మీకు 24/7 మీ మైండ్లో ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఒక తన లైఫ్లో వచ్చిన ఒక ఇంప్రెషన్ అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని కలిసి మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి మీతోని అని అయితే అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి అపాలజీ అడిగి న్యూ బిగినింగ్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. కొన్ని లవ్ మెసేజ్ తీద్దామా, చూద్దాం. నీకు నాకు గత జన్మ సంబంధం ఏదో ఉంది అని అనిపిస్తుంది. అదే యూనివర్స్ కలిపిన బంధం ఏదో ఉంది అని అయితే అనుకుంటున్నారండి మీ గురించి మీ పర్సన్. నన్ను నేను తెలుసుకోవడానికి నిన్ను వదిలిపెట్టాను అంటే తనకు కొంచెం టైం ఇస్తే మీ గురించి అనేది, అంటే తనకి ఏం కావాలో తను తెలుసుకోవడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారంట. నేను నా భావాలని అంటే నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ నేను సరిగా చెప్పలేకపోయాను అని చెప్తున్నాను మీ పర్సన్. లవ్ మెసేజ్ మీకు. నేను నిన్ను తలుచుకుంటూ రోజు నైట్ ఏడుస్తున్నాను. రోజు ఏడుస్తున్నారంట, ఆరాధిస్తున్నారు అని అన్నాను కదా, అది రోజు తలుచుకొని ఏడుస్తున్నారంట, బాధపడుతున్నారంట. మీ కిస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అంటున్నారు. ప్రస్తుతానికి నేను నా లైఫ్ అంతా చిందర వందరగా ఉంది. ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఎవరిని చూస్ చేసుకొని పోయారో అక్కడ ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అన్నాను కదా, అది. నువ్వు నా జీవితంలో లేవు అంటేనే నాకు భయంగా ఉంది. అంటే మీరు లేరు అనేది తలుచుకోవాలంటేనే భయపడుతున్నారు వాళ్ళు. నేను నిన్ను చూసిన చివరి క్షణం నా కళ్ళల్లో ఇంకా నీ రూపం ఉంది. మీరు ఎప్పుడైతే లాస్ట్ టైం చూసుకున్నారో ఆ రూపాన్ని తలుచుకొని బాధపడుతున్నారంట. మన మధ్య జరిగిన టవర్ మూమెంట్ నాకు ఇంకా గుర్తు వస్తుంది. అది లాస్ట్ మూమెంట్ మీ ఇద్దరి మధ్య ఏదైతే టవర్ మూమెంట్ ఉందో అది తలుచుకొని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారంట, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట. ఇదండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి మీకు రిజనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది. ప్లీజ్ అండి. థ్యాంక్స్ అండి. మీరు కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి, లైక్లు ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. కామెంట్స్ పెట్టండి మీకు ఇది రిజనెక్ట్ అయిందా లేదా అనేది. బాయ్.